ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న అమెరికా ఇరాన్ భీకర యుద్ధం ఇప్పుడు ఒక ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్తో యుద్ధం ముగిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తాజాగా ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. దౌత్య వర్గాల సమాచారం ప్రకారం ఈ ఘర్షణను ముగించే ఉద్దేశం తమకు ఖచ్చితంగా ఉంది, యుద్ధానికి స్వస్తి పలకాలనే గట్టి సంకల్పం ఉంది అని ఆయన యూరప్ నేతలకు స్పష్టం చేశారు. ఒక పక్క అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్న వేళ ఇరాన్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే యుద్ధం ముగియాలంటే తమకు కొన్ని ఖచ్చితమైన హామీలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఇరాన్ పైన మళ్ళీ ఎలాంటి దాడులు జరగవనే గ్యారంటీ ఇస్తేనే తాము వెనక్కి తగ్గుతామని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాలలో చర్చనీయాంశమైంది. ఇరాన్ తీసుకున్న ఈ స్టాండ్ వెనుక చాలా పెద్ద దౌత్య వ్యూహమే ఉంది. ఒకవైపు శాంతి చర్చలకు రెడీ అని చెబుతూనే అంతర్జాతీయ సమాజం ముందు తాము బాధితులమని, శాంతి కోరుకుంటున్నామని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో షరతులు విధించడం ద్వారా తాము అమెరికా దాడులకు భయపడలేదని, తమ డిమాండ్లకు తలొగ్గితేనే శాంతి సాధ్యమని ఇరాన్ స్పష్టం చేస్తుంది. పట్టు సడలించకుండానే బంతిని ఇప్పుడు అమెరికా, యూరప్ కోర్టులోకి నెట్టేసింది. మరి ఇరాన్ పెట్టిన ఈ కండిషన్కు అమెరికా ఒప్పుకుంటుందా? భవిష్యత్తులో దాడులు చేయబోము అని గ్యారంటీ ఇస్తుందా, లేక ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతుందా అన్నది రాబోయే రోజులలో తేలనుంది. ఇదిలా ఉంటే మరోపక్క ట్రంప్కు యుద్ధం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని సంకేతాలు ఇచ్చాడు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి ఇంకా మూతపడి ఉన్నప్పటికీ ఇరాన్పై సైనిక చర్యను ముగించడానికి తాను సిద్ధమేనని ట్రంప్ తన సహాయకులకు స్పష్టం చేశారు. జలసంధిని తెరిపించే ప్రక్రియను వాయిదా వేసి యుద్ధాన్ని తన డెడ్లైన్ లోపు ముగించాలని ఆయన భావిస్తున్నారు. అయితే యుద్ధం ప్రారంభమైనప్పుడే ట్రంప్, పెంటాగాన్ వర్గాలు ఈ సైనిక చర్య 4 నుంచి 6 వారాల పాటు మాత్రమే కొనసాగుతుందని అంచనా వేశాయి. కానీ అటు నుంచి ఇరాన్కు ధీటుగా దాడులు ప్రారంభించాయి. దీంతో ఈ యొక్క యుద్ధం ఓ దశకు రావాలంటే మరో కొన్ని రోజులు పడుతుంది. అయితే ఇలా యుద్ధం నెలల పాటు సాగే ప్రమాదం ఉందని అంచనా వేసిన ట్రంప్ ఇరాన్తో యుద్ధం ముగించడమే బెటర్ అని డిసైడ్ అయిపోయారు. దీంతోనే ఇరాన్తో యుద్ధం ముగిసిందంటూ ప్రకటించారు.